రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం లభిస్తే కొత్త పార్టీ పెడతానని హెచ్చరించిన అపర కుబేరుడు ఎలన్ మస్క్ చెప్పింది చేశారు. రిపబ్లికన్ డెమోక్రటిక్ ప్రత్యామ్నాయంగా ది అమెరికా పార్టీ అనే మూడో రాజకీయ పార్టీని మస్క్ తాజాగా లాంచ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ వినియోగదారుల నుంచి అఖండ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ఎలన్ మస్క్ విమర్శించారు. ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మస్క్ $100 మిలియన్ల వెచ్చించారు. అంతేకాకుండా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి అధిపతిగా ఉంటూ ఖర్చులను తగ్గించాలని మస్క్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో భారీ పన్ను కోత వ్యయ బిల్లుపై ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ వారం ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుకు మద్దతు తెలిపిన వారిపై రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటానని మస్క్ కొన్ని రోజుల క్రితం సంకేతమిచ్చారు. ఈ చట్టానికి మద్దతిచ్చిన చట్టసభ సభ్యులను పదవుల నుంచి తొలగించడానికి తన సంపదను వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్తో మస్క్ ఎప్పటికప్పుడు సాగుతున్న ఈ వివాదం 2026 మధ్యంతర కాంగ్రెస్ ఎన్నికలలో తమ మెజారిటీని నిలుపుకునే అవకాశాలను దెబ్బతీస్తుందని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేశారు.